హాయ్ హలో నేను దీపిక CAD స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. సో ఈ వీడియోలో మీరు చార్ట్ ఎట్లా వేసేది, ఎంఎస్ ఎక్సెల్లో మీరు చార్ట్ల డేటాస్ని రిప్రజెంట్ చేయొచ్చు, ఆ డేటాస్ని ఎట్లా మీరు చార్ట్లో ప్లేస్తారు అనేదాన్ని చూస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్టూడెంట్ మార్క్షీట్ ఉంది. స్టూడెంట్ మార్క్షీట్లో నేను డేటాస్ని ఇప్పుడు చార్ట్లో వేయాలి అంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ చార్ట్ నాకు స్టూడెంట్ నేము అండ్ టోటల్ కావాలి. సో మీరు ఏం చేస్తారు అంటే నేమ్ని కంప్లీట్గా సెలెక్ట్ చేయండి, కంట్రోల్ని పెట్టుకోవాలా, కీబోర్డ్లో కంట్రోల్ని పెట్టుకుని టోటల్ని కంప్లీట్గా సెలెక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేసి అయినాక గో ఇన్సర్ట్ కాలమ్ చార్ట్ కావాలి అంటే కాలమ్ చార్ట్ పైన క్లిక్ చేయొచ్చు. ఓకే, లేదు నాకు పై చార్ట్ కావాలంటే డేటాస్ మనం ఆల్రెడీ ఇచ్చింటాం కదా, పై చార్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. బార్ డయాగ్రామ్, హారిజాంటల్ బార్ డయాగ్రామ్, లైన్, ఏరియా డయాగ్రామ్, స్కాటర్ డయాగ్రామ్ అండ్ అదర్ చార్ట్స్ ఎట్లా చేస్తారు? జస్ట్ నేమ్ని సెలెక్ట్ చేయండి. ఓకే, దెన్ కంట్రోల్ని పెట్టుకుని టోటల్ని సెలెక్ట్ చేస్తారు, కంట్రోల్ని పెట్టుకుని టోటల్, దెన్ వీ గో ఇన్సర్ట్ చార్ట్. ಯಾವ టైప్ ఆఫ్ చార్ట్ కావాలో మీరు ఆ చార్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చార్ట్ని ఎడిట్ చేయాలి నేను అంటే వీ హ్యావ్ సమ్ టూల్స్, చార్ట్ టూల్స్ అనేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సైజ్ని ఇంక్రీజ్ చేస్తాను. ఫైన్, సైజ్ ఇంక్రీజ్ చేసాయా? చార్ట్ టూల్స్ కింద 3 ఉంటుంది, డిజైన్, లేఅవుట్ అండ్ ఫార్మాట్ అనేసి. ఓకే, డిజైన్లో ఏం చేసు మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చార్ట్ టైప్ అంటే మీరు పై చార్ట్ ఏం చార్ట్ టైప్ కావాలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చుము. సేవ్ యాజ్ టెంప్లెట్ అంటే ఇది ఒక టెంప్లెట్గానే సేవ్ అవుతుంది. స్విచ్ రో ఆర్ కాలమ్స్ అనేసి ఇస్తే మీరు ఏం చేయము, ఏమైంది స్విచ్ రో ఆర్ కాలమ్ అంటే మార్క్స్ ఇక్కడ వచ్చింది అండ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇక్కడ వచ్చింది. అదే మీరు అగైన్ స్విచ్ ఇస్తే మార్క్స్ ఇక్కడ ఉంటుంది అండ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇట్లా ఉంటుంది. మీరు స్విచ్ చేసుకోసం. సెలెక్ట్ డేటా అంటే యూ క్యాన్ సెలెక్ట్ ది డేటా అండ్ రిమూవ్. నేను ఇప్పుడు ఈ చార్టే వద్దు అంటే యూ క్యాన్ సెలెక్ట్ డేటా అండ్ రిమూవ్. ఇదా చార్ట్ టైప్, యా మాదిరి చార్ట్ టైప్ కావాలనో ఆ చార్ట్ టైప్ని వేసుకోవచ్చు. విత్ గ్రిడ్ లైన్సా లేదు వితౌట్ గ్రిడ్ లైన్సా. ఇటు చూడండి, ఈ చార్ట్లో వచ్చేసి గ్రిడ్ లైన్స్, మైనర్ గ్రిడ్ లైన్స్ ఉంది అంటే చిన్న చిన్న లైన్స్, ఇది మేజర్ గ్రిడ్ లైన్స్ వస్తుంది. అదే మాదిరి మీకు చార్ట్లో వేరే డిజైన్ కావాలి అంటే డిజైన్స్ని యాజ్ వెల్ యాజ్ డిజైన్ విత్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చుము. ఓకే, దెన్ వీ హ్యావ్ లేఅవుట్. లేఅవుట్లో ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ టైటిల్ అంటే సెంటర్ ఓవర్లే చార్ట్ టైటిల్ అనేసి మీరు ఆడ స్టూడెంట్ మార్క్ షీట్ అనేసి హెడ్డింగ్ ఇవ్వచ్చు, స్టూడెంట్ మార్క్ షీట్. ఓకే, ఇది స్టూడెంట్ మార్క్ షీట్. దెన్ ఇదే యాక్సెస్ టైటిల్, హారిజాంటల్ టైటిల్ బిలో యాక్సెస్ అంటే ఇక్కడ ఒక టైటిల్ వస్తుంది, ఆడ మీరు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ కదా నేమ్ అనేసి ఇయస్ము, ఇక్కడ యాక్సెస్ టైటిల్ వస్తుంది. ఈడ మీకు వర్టికల్ యాక్సెస్ టైటిల్ అంటే వర్టికల్ యాక్సెస్ టైటిల్, రొటేటెడ్ టైటిల్ కావాలంటే రొటేట్, ఆడేముంది మార్క్స్. సో ఇక్కడ మార్క్స్ అని వేసినాను నేను. సో ఇట్లా మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ని చేంజ్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది వీడియోలో. సో ఇట్లా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ చార్ట్ టైటిల్, హారిజాంటల్ యాక్సెస్ టైటిల్, వర్టికల్ యాక్సెస్ టైటిల్. ఓకే, ఇది లెజెండరీ ఫీల్డ్స్ అనేసి ఇక్కడ టోటల్ అనేసి లెజెండరీ ఫీల్డ్. అది సపోజ్ నాకు ఈ లెజెండరీ ఫీల్డ్ వచ్చేసి టాప్కి కావాలంటే టాప్కి వస్తుంది, బాటమ్ కావాలంటే ఇక్కడ బాటంలో వస్తుంది, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ వస్తుంది. సపోజ్ వద్దు, యూజువలీ ఎక్కడ ఉండాలా లెజెండరీ ఫీల్డ్స్ అంటే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది, సారీ రైట్ సైడ్లో ఉంటుంది. లెజెండరీ ఫీల్డ్స్ ఎప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. దెన్ వీ హ్యావ్ డేటా లేబుల్స్ అనేసి. ఇప్పుడు సెంటర్ ఇస్తే ఈ మార్క్స్ ఉంది కదా అది సెంటర్ ఆఫ్ ద బార్ డయాగ్రామ్లో వస్తుంది. సపోజ్ ఎండ్ ఆఫ్ ది థింగ్ రావాలి అంటే ఇన్సైడ్ ఎండ్ అనేసి ఇస్తే ఇన్సైడ్ ఎండ్లో వస్తుంది. సపోజ్ ఇన్సైడ్ బేస్ అంటే ఇన్సైడ్ బేస్లో, నన్ అనేసి ఇస్తే రిమూవ్. డేటా లేబుల్, షో డేటా లేబుల్ అంటే ఏమవుతుంది, దీంట్లో మార్క్స్ విత్ మార్క్స్ ఇడ ఒక డేటా టేబుల్ వస్తుంది, వద్దు డేటా టేబుల్ అంటే నన్. దెన్ యాక్సెస్ హారిజాంటల్ టు లెఫ్ట్ టు రైట్ యాక్సెస్ ఆల్రెడీ ఉంది. సపోజ్ నేను రైట్ టు లెఫ్ట్ ఇస్తే నేమ్ ఏమవుతుంది ఉల్టా వస్తుంది, బట్ యాక్సెస్ ఎప్పుడు లెఫ్ట్ టు రైటే ఉండాలి. దెన్ వీ హ్యావ్ గ్రిడ్ లైన్స్ అనేసి. వాట్ ఈస్ గ్రిడ్ లైన్స్ అంటే గ్రాఫ్ షీట్ మాదిరి మీకు లైన్స్ వస్తుంది.
మైనర్ గ్రిడ్ లైన్స్ అంటే చూడండి లైన్స్ చిన్నది అవుతుంది. అదే వర్టికల్ మైనర్ గ్రిడ్ లైన్స్ అంటే ఇక్కడ మైనర్ గ్రిడ్ లైన్స్ వస్తుంది. హారిజాంటల్ నన్, వర్టికల్ నన్ అంటే 2 గ్రిడ్ లైన్స్ ఏమవుతుంది, రిమూవ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎడిటింగ్ చార్ట్ని మీరు ఏమరంతా డిజైన్ మీ ఓన్ డిజైన్ చేసుకోవచ్చుము ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఓకే, ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ CAD NEST యూట్యూబ్ ఛానల్ and press bell icon for more notification. Thank you.